కార్పొరేషన్స్ కొత్తగా క్రియేట్ చేశారు, అంటే 1+2. ఇది కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేసినట్టే. ఈరోజు అనేకమైనటువంటి మున్సిపాలిటీలను మేము తిరుగుతున్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు, ఐసోలేటెడ్ విలేజెస్ మున్సిపల్ హెడ్ క్వార్టర్గా చాలా దూరం ఉన్నటువంటి గ్రామాలను కూడా ఈరోజు మున్సిపాలిటీలో కలిపారు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు అనేక రకాలుగా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. జీ రామ్జీ పథకం, ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలో కలవడం ద్వారా వాళ్ళు కోల్పోతారు. పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పథకాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు చాలా పేదలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. వాటన్నిటిని తీసుకొచ్చి ఏ రకమైనటువంటి ప్లానింగ్ లేకుండా, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా, సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అవసరం ఉందా లేదా చూడకుండా ఇష్టారాజ్యంగా గ్రామాలను కలిపారు. ఈరోజు మన కొత్తగా 2 కార్పొరేషన్స్, జిహెచ్ఎంసీతో పాటు మరో కొత్త 2 కార్పొరేషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి ఈరోజు 3 కార్పొరేషన్స్గా నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ. ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి కొన్ని డివైడ్ చేసి, గతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొన్ని డివిజన్స్ను విభజించి 3 కార్పొరేషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇది 2007లో ఇక్కడ జిహెచ్ఎంసీ ఏర్పడింది, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఈ 3 కార్పొరేషన్స్ కలిపితే 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా పెంచడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు ఈ కార్పొరేషన్స్ పెంచుకుందాము అనేటువంటి ఆలోచనే తప్ప కార్పొరేషన్లో ఏ రకంగా మౌలిక వసతులు కలుపుతామనేటువంటి ప్లానింగ్ లేదు ఈ ప్రభుత్వానికి. ఇది కోర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఈరోజు రోడ్లు పాడైపోయి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో మీరు ఎలక్షన్లో మనం తిరుగుంటారు, ఎంత భయంకరంగా రోడ్డు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షం వస్తే కాలు తీసి కాలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్ ఏరియా ఉంటే దాన్ని 650 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి తీసుకెళ్ళి 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా మీరు మారిస్తే అర్థం పర్థం లేకుండా కనీసము 10 మందితో చర్చిద్దాము, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము, ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుందాము. ఇందులో రాజకీయాలు లేవు. అది కూడా రాజకీయాలు లేనప్పుడు కొద్దిగా చర్చించి చేస్తే బాగుండేది, కానీ అది కూడా చేయలేదు ఎక్కడ కూడా. అంతేకాదు, డివిజన్స్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఒక డివిజను 1/2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే ఒక డివిజను ఈరోజు హైదరాబాద్లో ఒకటి 80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 1/2 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 80 స్క్వేర్ మీటర్స్కి ఒక్కొక్క డివిజన్ తేడా ఉంది.
ఇంత ఇంత ఇంత